సద్గురువు అంటే ఎవరు? లోకంలో ఎందరో గురువులు ఉండవచ్చు కాని ఎవరైతే మనల్ని సహజస్థితిలో నిలిపి ప్రాపంచిక విషయాలకు అతీతంగా తీసుకువెళ్తారో వారే సద్గురువులు. బాబా అటువంటి సద్గురువు. బాబావారి ఎనకువ వినయం. ఆస్టరిస్క్ భగవంతునికి ఉండవలసిన 6 లక్షణాలు. కీర్తిధనము వైరాగ్యము జ్ఞానము మహిమౌదార్యము బాబాలో పరిపూర్ణంగా ఉన్నాయని వివరిస్తూనే ఆయన వినయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాసానుదాసుడు బాబా తనను తాను నేను మీ అందరికీ రుణగ్రస్తుడను బానిసలకు బానిసను అని పిలుచుకునేవారు. భక్తుల పట్ల గౌరవం. భక్తుల దర్శనం వల్లే తాను ధన్యుడనయ్యానని వారి పాదధూళిలో ఒక పురుగు వంటివాడినని బాబా ఎంతో వినయంతో పలికేవారు. దైవత్వం. సాక్షాత్తు జ్ఞాని అయుండి కూడా ఆయన చూపిన వినయం అసాధారణమైనది. నానావళి వృత్తాంతం. నానావళి అనే ఒక విచిత్రమైన భక్తుడు ఉండేవాడు. అతను బాబా పనులను చక్కబెడుతుండేవాడు. ఒకరోజు అతను బాబా వద్దకు వచ్చి బాబా కూర్చునే గద్దె, ఆసనం నుండి లేవమని తాను అక్కడ కూర్చోవాలని కోరాడు. బాబా వెంటనే ఏమీ అనకుండా లేచి ఆసనాన్ని ఖాళీ చేశారు. నానావళి కొద్దిసేపు అక్కడ కూర్చుని వెంటనే లేచి బాబాను తిరిగి కూర్చోమన్నాడు. ఆ తరువాత బాబా పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయాడు.